తమ పాఠశాలను విలీనం చేయొద్దంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఉర్దూ పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. ఒంటి కాలిపై నిలబడి తమ పాఠశాలను ఇక్కడే కొనసాగించాలంటూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, పాఠశాలను స్థాపించి 40 ఏళ్లు గడిచిందన్న కారణంతో తమ పాఠశాలలను వేరే పాఠశాలలో విలీనం చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. నిరుపేదలైన ముస్లిం కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో 40 ఏళ్ల క్రితం ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేశారని, తమ పిల్లలు చదువుకుంటున్న ఈ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించవద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. మహబూబ్ బాషా నా పేరు. ఇక్కడి స్కూల్ ని మార్చాలని ట్రై చేస్తాం సార్ ప్రభుత్వము. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. నేను కూడా ఇక్కడే చదివాను, స్కూల్ నుంచి చదివాను 40 సంవత్సరాల ముందు. మా స్కూల్ మాకే ఉండాలి సార్. దూరభారం స్కూల్ పోయి మా పిల్లలు నడవలేరు. ఇక్కడ నుంచి పోవాలంటే 2 కిలోమీటర్ దూరం పోవాలి ఇంకో స్కూల్ పోవాలంటే. లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి మా పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్తోమత మాకు లేదు. ఇక్కడ అందరూ లేబర్స్ ఉండేది, డైలీ కూలీ చేసేవాళ్ళం మేమందరము. అది మా స్కూల్ మాకు ఇక్కడ ఉండాలి సార్. మాకు ప్రభుత్వము దయచేసి ఎంపీడీఓ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, మా మున్సిపాలిటీ చైర్పర్సన్, కమిషనర్ సార్ గారు అందరూ దయ ఉంచి మా స్కూల్ ని మాకు ఇక్కడే ఉండవలసిందిగా మేమందరం దయచేసి అందరం 40 మంది ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ మా స్కూల్ మాకు ఉండాలి సార్. మేము ఇంకో చోట మేము పంపించలేము సార్ మాకు స్కూల్ కి. ఇక్కడైతే మాకు తెక్కే విధులు మా ఇళ్ళకి దగ్గరలో ఉంది స్కూల్ మాకు.